హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. చిన్నబాబు, ఏమిటిది? సుబ్బరామయ్య వచ్చాడు. ఏం జరిగిందండి? విష్ణు అడిగాడు. జీపు అమ్మారట? అవును. మీ ఆరోగ్యం దివ్యంగా ఉంది. నాకేం మతి చలించలేదు. మిమ్మల్ని సలహా అడిగితే తప్పక చెబుదురు గాని. అయ్యా, ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం. సుబ్బరామయ్య ఆఫీసులో జరిగిన మార్పులనే సహించలేకపోతుంటే ఇదొకటి. వెంటనే కాంతమ్మ దగ్గరకు పరుగులు పెట్టాడు. సాయంత్రం విష్ణు టీ తాగుతుండగా కాంతమ్మ వచ్చింది. మతిగాని పోయిందేమిట్రా? ఎందుకమ్మా? జీపు అమ్మావట? అవును, అవసరం లేదు అనిపించింది అమ్మాను. ఇంట్లో ఎవరి అనుమతి అవసరం లేదా? ఎవరి అనుమతితో కొన్నారు నాన్న అంటే చలపతి అడిగాడు. బాబాయ్, ఇల్లు ఒకరు నడిపితే బాగుంటుంది. బాధ్యతలు మీరు తీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. అన్నయ్య నీకే అప్పగించాడుగా. లేచిపోయాడు. మొదటి నుంచి అతను తేలికగా బ్రతకడానికి అలవాటు పడ్డాడు. అది కాదురా, అడుగడుగున ఈ మార్పులేమిటి? టైపిస్టు షీలాను ఎందుకు మాన్పించినట్టు? మీ నాన్న చేసినవి అసమంజసం అని చూపడానికేనా? కాంతమ్మ అడిగింది. అదంతా నీకెవరు చెప్పారు? శుద్ధ అబద్ధం. ఆ పిల్లకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఓపిక అంతకన్నా లేదు. 3 నెలల నుండి ఉత్తుపుణ్యానికి జీతం తీసుకుంటుంది. మేనేజర్ గారికి పని లేదా? లేదని నేను అన్నానా? అతనికి ఫలానా పని అని నేను పురమాయించాను. అతనది కష్టం, ఇష్టం లేదు, చెయ్యను అన్నాడు. మరి అతని పని ఎవరు చేస్తారు? నేను. ఇంత బ్రతికి కర్మేమిట్రా? అమ్మా, మీరు బయట విషయాల్లో తలదూర్చి నన్ను చౌకపరచొద్దు. అలా ప్రతిసారి ఏదో ఒకటి అంటూ ఉంటే నేను వెళ్ళి ఎంకాం చేస్తాను, లేదా అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి అన్నాడు నిశ్చలంగా, దృఢస్వరంతో. ఆమె మ్రాన్పడిపోయింది. మరింట్లో మాటలేమిటి? మున్నయ్య వీరయ్యలని వ్యవసాయం చేయమన్నావట? సుశీలమ్మ అడిగింది. అంతేకాదు పిన్ని, రంగి చిట్టి పొలం దగ్గరే ఉంటారు. మంగమ్మ కన్నా మాత్రం ఇంట్లో ఉంటారు. మరి వంట, పిల్లలు జడలు ఎవరేస్తారు? అమ్మా, అన్నీ నా నోటి మీదుగా చెప్పించి నన్ను దోషిగా చెయ్యాలా? 3 స్త్రీలున్న ఇంట్లో వంట ఓ సమస్య? దూరంగా నిలబడి వీళ్ళ సంభాషణ వింటున్న కమలమ్మ ఆశ్చర్యపోయింది. క్రితంసారి ఇంతమంది పనివారుండగా వంట నువ్వే చెయ్యాలా అన్న విష్ణుయేనా? అధికారం, గర్వం ఎంత చెడ్డని! నిర్దాక్షిణ్యంగా ఇంటిలోని స్త్రీలను వంటవారి కింద జమకట్టేశాడు. ఆమె కళ్ళు చెమర్చాయి. మేమంతా వంట మనుషుల్లా కనిపిస్తున్నామా? సుశీలమ్మ ఉక్రోషంగా అడిగింది. పిన్ని, ఇక్కడ పరాయి వారెవరూ లేరు. అంతా ఇంటివారమే. మన పనులు మనం చేసుకుంటే తప్పేం లేదు. ఆడపిల్లలు రేపు మరో ఇంటికి వెళ్లాల్సిన వారు. అక్కడ పరిస్థితులు మనకు తెలియదుగా. అన్ని గారాలు నేర్పి జడలు వేసుకునే అవసరం రాకుండా పెంచుతారా? నేను చెప్పింది జరిగి తీరుతుంది, ఆజ్ఞాపించినట్టే అని వెళ్ళిపోయాడు. చేతిలోని కప్పులో 2 గుక్కల కాఫీ మాత్రమే తాగి వెళ్ళిపోయాడు. అది చూసి కాంతమ్మ హృదయం కలుక్కుమంది. వీడంత కర్కోటకుడుగా తయారయ్యాడు. సుశీలమ్మ విస్తురుపోయింది. నాకు చావు వస్తే బావుండునే సుశీల. ఊరుకో అక్క, మీ మరిది చూసుకోలేరా ఏం? వెళ్ళి ఎంకాం చదవమను అన్నది సుశీలమ్మ. అప్పటికి అందరూ తేలికపడ్డారు. మర్నాడు ఉదయం విష్ణు పలహారానికి వచ్చాడు. బల్ల మీద వస్తువులు చూసి ముఖం చిట్లించాడు. అతని భావం గ్రహించినట్టు జవాబిచ్చింది సుశీలమ్మ. చిన్నపిల్లలు ఇడ్లీ కావాలంటారు, ప్రభకు ఉప్మా కావాలి, మీ బాబాయికి చపాతీలు కావాలి, నీకిష్టమని. ఆమె మాటలు మధ్యలోనే త్రుంచేశాడు. మరి అమ్మకు మీకు ఏమిష్టమో చేయలేదేం? మాదేముంది? మళ్ళీ ఈ పక్షపాతం ఎందుకు? అతని మాట పూర్తి కాకపోవడమే వాసు గదిలో నుంచి పలహారం కోసం కేకేశాడు. వాసు, ఇక్కడికి రా. అబ్బా, బోర్, ఇక్కడికే పంపమ్మా. వాసు, అది పిలుపు కాదు, గర్జన. పిలిచింది కమలమ్మ కాదు, విష్ణు. ఏమన్నయ్యా? తటపటాయిస్తూ వచ్చాడు. తనిప్పుడేం తప్పు చేశాడని? ఏరా, గదిలోకి పలహారం తేవాలా? నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనా? ప్రభా, రమ, రేణు అందరూ ఇలా రండి. ఏమిటో అని అందరూ వచ్చారు. రేపటి నుండి అందరము ఒకేసారి ఒకే విధముగా పలహారం చెయ్యాలి. అది ఇక్కడే, తెలిసిందా? అందరూ కూర్చున్నారు. పిన్ని, ఇష్టమో కష్టమో అందరికీ ఒకే పలహారం, మీకు తోచింది చెయ్యాలి. అందరూ మౌనంగా పలహారాలు ముగించి లేచారు. ఆయన లేకే ఈ మాటలు పడుతున్నాను అనుకుంటూ కళ్ళొత్తుకుంది కమలమ్మ.
కాంతమ్మ కొడుకుతో ఈ విషయాలు చెబుదామంటే అవకాశమే రాదు. అతను ఇంటిలో ఉండడమే తక్కువ. ఉన్నంతసేపు టెలిఫోన్ కాల్స్, ఎవరో రావడంతో అవతలికిపోతాడు. 2 రోజుల తరువాత సుధ దిగింది పెట్టే బేడతో. అందరూ ఇప్పుడేం సెలవులా అని అనుకున్నారు. ఇప్పుడేం సెలవులే, నాకేం తెలుసు, మా కాలేజీ వాళ్ళు పిక్నిక్కి వెళుతున్నారు. 200 కావాలని అన్నయ్యకు ఫోన్ చేశాను. అన్నీ సర్దుకుని రా అన్నాడు. ఎందుకు అడగలేదా? కమలమ్మ ఆతృతగా అడిగింది. అసలు అడగనిస్తేగా, ఫోన్ పెట్టేశాడు అన్నది సామాను గదిలో సర్దుతూ. రంగి, చిట్టి, ఈ సామాన్లు కాస్త సర్దండే, సుధా కేకలు వేసింది. వాళ్ళంతా ఎక్కడున్నారమ్మా? పెద్దనాన్నతోనే ఈ ఇంటి డాబు దర్పం వెళ్ళిపోయాయి. కమలమ్మ నిట్టూర్చింది. అదేమిటమ్మా, ఆ కర్కోటకుడికి పెత్తనం వచ్చిందా? అంతా తారుమారయ్యింది. కర్కోటకుడా? వాడెవడే? ఉష్, నీకేం తెలీదు, పెద్దన్నయ్య. రేణు గొణిగింది. ఊర్కో, అన్నయ్య వచ్చే వేళయింది. పదండే స్టడీ రూంలోకి. రమ రేణువును తోసింది. ఈ మార్పేమిటో సుధకు అర్థం కాలేదు. స్నానం చేసి వచ్చింది. భోజనాల బల్ల దగ్గర అందర్నీ చూసి ఆశ్చర్యపోయింది. తను వెళ్ళి కూర్చుంది. ఎప్పుడొచ్చావు? విష్ణు పలకరింపుగా అడిగాడు. సాయంత్రం అన్నదే కాని అతని గంభీర వదనం చూసి ఎందుకు పిలిచావు అని అడగలేకపోయింది. వడ్డిస్తూ కాంతమ్మే అడిగింది. ఏరా, సుధను అన్నీ సర్దుకుని రమ్మన్నావట? సుధే కాదు, వచ్చే వారం రాజు, ఉదయులు కూడా వస్తారు. అందరికీ బస్ పాసులు కొంటాను నిదానంగా చెప్పాడు. అందరూ ఒకసారి ఒకరి ఒకరు చూసుకుని తలలు వంచేసుకున్నారు. వాసు కనిపించడేం? వాడు క్రికెట్ ఆట ప్రాక్టీస్ చేశాడట. అసలు వడ్డీ కలిపి పడక్కి చేరాడు. పిల్లలు చదువుకునేవారు కాసేపు చదువుకోవాలి. రేపటి నుంచి మీలో ఎవరు 9:30 లోపున నిద్రపోయినా నాకంటే చెడ్డవారు మరొకడుండడు, పిల్లలను హెచ్చరించారు. ప్రభా, ఆ వాసు మహాశయుడికి కూడా చెప్పు. మంచిదన్నయ్య. పిల్లలు లేచి వెళ్ళిపోయారు. పిల్లలు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం ఏమిట్రా? అదంతే. వివరాలు చెప్పినా మీకు అర్థం కావు. అందరూ మనుషుల్లా తయారవుతారు. చాలదే. విష్ణు, సుబ్రహ్మయ్య సామాన్లు తేనంటాడేమిటి? ఓ పిన్ని, అమ్మ, అందరూ వినండి. మనం తినేది 1 వంతు, పారబోసేది 2 వంతులు. రేపటి నుంచి ప్రతి పూట ఇన్ని కూరలు వద్దు. బావుందయ్యా వ్యవహారం. అన్నీ నేనే తింటున్నానేమిటి? ఎంత తింటావో అంత తిని పిన్ని నవ్వాడు. మీరు సవ్యంగా ఏది అర్థం చేసుకోరు. అది నా దురదృష్టం. నాదిరా, నాది అన్నది కాంతమ్మ. అందరి భోజనాలు అయ్యాయి కదా, మీరు 3 ఉన్నారు. ఎన్ని పదార్థాలు మిగిలిపోయాయి? అవన్నీ పారబోయడమేగా. అరువు వస్తువులు బంద్. నా సంతకం లేని చీటీలు ఎవరు పంపినా నా బాధ్యత లేదు. అది కాదురా, అన్నయ్య పోగానే ఇన్ని ఆంక్షలెందుకు? జీప్ అమ్మావు, ఇల్లు అద్దెకిచ్చావు, చలపతి అడిగాడు. అవసరం ఉంది గనకే. బాధ్యత గలవాడిగా ఈ కుటుంబం క్షేమం కోరి అలా చేయాల్సి వచ్చింది. లేచి చెయ్యి కడుక్కుని పైకి పోయాడు. ఆ వ్యవహారాలు మీరు చూడరాదండి. వాడు పేలపు గింజలా పేలుతున్నాడు, ఉక్రోషంగా అంది సుశీలమ్మ. నిజం చలపతి, కాంతమ్మ బలపరిచింది. అలాగే చూస్తాను. అదేం గొప్ప విషయమా అని ఆడవాళ్ల దగ్గర కోతలు కోసిన చలపతి విష్ణు చూపిన దస్త్రాలు, లెక్కలు, ఆదాయం, ఖర్చు చూస్తూనే హడలిపోయాడు. జన్మలో స్త్రీల మాట వినకూడదు అనుకున్నాడు. ఇదంతా నాకెందుకురా, ఏదో నీ తంటాల్లో పడు. ఈ ఆడవారికి ఎవరిదో ఒకరి భయం ఉండాలి అని కిందకి వచ్చాడు. ఏమన్నాడు? సుశీలమ్మ అడిగింది. పెత్తనం తీసుకోమన్నాడు, కానీ 6 నెలల్లో హార్ట్అటాక్ వస్తుంది అన్నాడు. ఏమిటండి, వివరంగా చెప్పండి. అంత తెలివి లేదు నాకు సుశీల, నన్ను ఇలా బ్రతకనివ్వండి. అతని మాటలకు సుశీలమ్మకు పీకల దాకా కోపం వచ్చింది. దిగమంగి ఊరుకుంది. విష్ణుకు ప్రతిరోజు గండంలా ఉంది. అందరికీ శత్రువులా మారాడు. ఇంటిలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. తను కమిషన్ వ్యాపారాలు కోర్టులో కూర్చుని ఫైళ్లు చూస్తున్నాడు. అయ్యా, తమరి కోసం ఎవరో వచ్చారు. బయట ఉండే నైట్ వాచ్మ్యాన్ చెప్పాడు. రమ్మను, తల ఎత్తకనే జవాబిచ్చాడు. అతనికి మహా చికాకుగా ఉంది. సుబ్రహ్మయ్య 100కు 100 ధాన్యం బస్తాలు కొన్నాడు. ధర బాగా పడిపోయింది. ఎంత లేదన్నా 6-7 వేలు నష్టం వచ్చేలా ఉంది. నమస్తే సార్. ఎస్, నా వల్ల మీకేం సహాయం కావాలి? తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. ఆ వచ్చిన అమ్మాయి అంతకన్నా ఆశ్చర్యపోయింది. మీరు అన్నది తడబడుతూ. నేనేనండి. నా పేరు మీరు మర్చిపోయినా మీ పేరు నాకు గుర్తుంది. సారీ సుజాత. విష్ణు నవ్వు బిగబట్టి అన్నాడు. ఓ, మా అన్నయ్యతో వచ్చారు. పేరు నాకు గుర్తుకు రావడం లేదు. విష్ణువర్ధన్. కూర్చోండి, ఇప్పుడు చెప్పండి.
ఆమె అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుని ముఖాన పెట్టిన చెమటలు ఒత్తుకుంది. మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. నేనా? మీరు మరెవరో ఈ సంస్థ ప్రొపరైటర్ టైపిస్ట్ కావాలని ప్రకటించారు. ఆమె పేపర్ చూపింది. విష్ణు ముఖంలో రంగులు మారాయి. బెల్ కొట్టాడు. ఇందాకటి వాచ్మ్యాన్ వచ్చాడు. సుబ్బరామయ్య గారిని ఇలా పిలువు. మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి విష్ణు ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇది మనం ఇచ్చిన ప్రకటన కదూ? పేపర్లో ఎర్రగీత పెట్టిన స్థలం చూపాడు. బాబుగారు మరి వివరణ తరువాత. మనం ఇచ్చిందేనా? చిత్తం. మీరెళ్ళొచ్చు. సుబ్బరామయ్య పిల్లిలా వెళ్ళిపోయాడు. సారీ మిస్ సుజాత, ఆ వేకెన్సీ ఫిలప్ అయింది. ఆఫీస్ స్టాఫ్కు తెలీదు, అందుకే ప్రకటన చేశారు. పర్వాలేదు, లేచి వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఓ 25 మంది వచ్చి వెళ్లారు. విష్ణు కోపం తారాస్థాయికి అందుకుంది. సుబ్బరామయ్యను దులిపేశాడు. క్షమించండి బాబు, ఒక టైపిస్టు వెళితే మరొకరి కోసం ప్రకటన వేయించమని నాన్నగారి ఆజ్ఞ. ఆయన ఇప్పుడు లేరుగా. మీకు అవసరం కదా, అది నేను చూసుకుంటాను. ఇలా మరోసారి జరిగితే మీరు సెలవు పుచ్చుకోవాలి. అయ్యా, అంత మాట అనొద్దు. అతన్ని పంపేశాడు. మనసంతా చికాకుగా ఉంది. కోటు భుజంపై వేసుకుని బయలుదేరాడు. అతని కారు వెళ్లి ట్యాంక్ బండ్పై ఆగింది. దిగి ముందుకు వెళుతూ పక్కకి తిరిగి చూశాడు. నిజంగా మన వారు మూర్ఖులా, అతి తెలివైన వారా? అర్థం కాదు. అప్పులు చేసి ఆడంబరాలు చూపకపోతేనేం? అన్నయ్యకు శాసించడం రాదు. అమ్మ ఏదంటే అది సై అంటాడు. ఉద్యోగం దొరికితే ఒక ఏడాది పాటు చేసి అన్నయ్యకు సహాయపడదాం అనుకుంటున్నాను. అవన్నీ ఆలోచించకే, సినిమాకు వెళదాం పదా. మరో అమ్మాయి అంటుంది. సారీ, నా ట్రబుల్స్తో నీ సమయం పాడు చేశాను. అదేం లేదు సుజా. మరి మొన్నటి సంబంధం? అక్కర్లేదని చెప్పాను. ఏది ఏమైనా కట్నం అనేవాడి నీడ కూడా భరించను. అయితే కన్యగానే మిగిలిపోతావు. మరేం పర్వాలేదు అని నువ్వు అనుకున్నా లోకం అనుకోదు. అది చూద్దాం. నేను చేసి చూపాక కొందరికైనా ఇన్స్పిరేషన్ వస్తుందేమో. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వారు దూరం అయ్యే వరకు అలాగే చూశాడు. తల తిప్పి మరో 2 అడుగులు వేసి షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. నా ఉత్తరం అందింది. వస్తావా రావా? ఇక అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే ఆ యువకుడిని 4 తన్ని యువతిని గొంతు నక్కి హుస్సేన్ సాగర్లో పడేద్దామనుకున్నాడు. ఏమాత్రం గొడవ జరిగినా కుటుంబం బజార్న పడుతుంది. అలాగే దూరంగా నిలబడి వారిని గమనించాడు. గంట తర్వాత చెరువు వైపు వెళ్లారు. అతను తనకు గుర్తే. ఓ సంవత్సరం తనకంటే సీనియర్, పెళ్లైనవాడు. కోపం దిగమింగి ఇల్లు చేరి గబగబా కింద రూమ్ డ్రాయర్లు వెతికాడు. అతనికి కావలసినవి దొరికాయి. విష్ణువర్ధన్ భోజనం చేసి పైకి వెళుతూ, అమ్మా, పిన్ని, భోజనాల తర్వాత పైకి రండి అన్నాడు. తలనొప్పిగా ఉందని సుశీల పడుకుంది. ఇద్దరు తోడుకోవడంలే హాల్లో ఉన్నారు. ముఖముఖాలు చూసుకున్నారు. అతను చరచరా పైకి వెళ్ళిపోయాడు. రాజు వెదవగోళ చేస్తే 10 రూపాయలు ఇచ్చానే. అందుకు కాదక్క, ఈరోజు పిల్లలు గొడవ చేశారని 4 రకాల పలహారాలు చేశాను. ఈ సాయంత్రం విష్ణు తొందరగా వచ్చాడు. ఆయనతో పాటు నన్ను తీసుకుపోలేదు భగవంతుడు. భోజనాలు చేసి తలుపులు వేసి ఇద్దరూ పైకి వెళ్లారు. కూర్చోండి అన్నాడు తను పచారులు చేస్తూ. క్షమించండి, కింద అయితే పిల్లలకు వినిపిస్తుందని పైకి పిలిచాను. వాళ్ళిద్దరూ అతని మంచం వారన కూర్చున్నారు. సుధ వివాహం ఎంత తొందరలో జరిగితే అంత మంచిది పిన్ని. మీ అన్న కొడుక్కిస్తానంటావా, పై సంబంధం చూడాలా? అది మీరు నిర్ణయించాలి అన్నాడు. అది డాక్టరీ చదువుతానంటుంది బాబు. అది పుట్టగానే మీ బాబాయి అదే కోరిక కోరాడు. మన కోరికలు సరే. అది ఇప్పటికే 2 సార్లు పరీక్ష తప్పింది. ఈసారి పాస్ అవుతుందన్న నమ్మకం లేదు. అదేమిటి విష్ణు, దేవుడు దయతలిచి మనకింత ఇచ్చాడు. ఫెయిల్ అయితే చదివించుకోలేమా? దాని వయసు ఎంతని? పట్టుమని 17 లేవు. కాంతమ్మ అందుకుంది. దానికి తండ్రి లేడనేగా బాబు. ఓహో, గుట్టుగా గుప్తంగా ఒక తాటి మీద నడుద్దామంటే కుదురుతుందా ఇంట్లో? విసుక్కుంటూ వెళ్ళి 2 ఉత్తరాలు తెచ్చి వారికిచ్చాడు. కమలమ్మ ఉత్తరాలు చదివి వణికిపోయింది. అతనెవరు నీకు తెలుసా విష్ణు? కానీ వివాహితుడు పిన్ని. అయ్యో, ఆమె తలపట్టుకుంది. కాంతమ్మ సంగతి అర్థం చేసుకుంది. కమలమ్మ భుజం తట్టింది ఆప్యాయంగా. ఊరుకో కమల, ఈ కాలమే ఇంత. అలాంటివన్నీ తండ్రి ఉన్నవారికక్క. నాలాంటి వారు ఎందుకు బ్రతుకుతారో తెలియదు. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు పిన్ని. మావయ్య దగ్గరకు వెళ్ళి విష్ణు, అతను అంగీకరించకపోతే పై సంబంధం చూడు. పిన్ని, సుధనే మనద్దు. ఇది నా విన్నపం. ఆజ్ఞాపిస్తూనే విన్నపం అంటావేం? వెళ్ళిపోయింది. ఏం కాలమో ఏం పిల్లలో గొణుక్కుంటూ కాంతమ్మ మేడ దిగింది. కమలమ్మ అన్న కొడుక్కే సుధా నిశ్చయమయ్యింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. సుధా తేలుకుట్టే దొంగలా అయింది. పెళ్లి అయినా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అతను చెప్పాడు. తను నమ్మింది.
అన్నయ్యకి ఎలా తెలిసిందో అనుకుంది. రాత్రి పేపర్ చూస్తూ కూర్చున్నాడు విష్ణు. కాంతమ్మ వచ్చింది. ఏంరా ఇంకా కూర్చున్నావు? ఆడపిల్ల పెళ్లి అంటే మాటలా? అటు కమల పుట్టింటి వారు ఎలాగూ రారు. సుశీల పుట్టింటి వారికి కబురు చెయ్యి. మా వాళ్ళ దగ్గరకు ఉదయం వెళతాడు. ఓ 4 ఆడవారు ముందు వస్తే గాని పనులు తెమలవు. ఓ 400 రూపాయలు సుమతి అత్తగారికి మనీ ఆర్డర్ చేయించు. తక్కువైతే వచ్చాక చూసుకుందాము. ఇంకా పేపర్ పక్కకు పెట్టాడు. సుధుకు ఉన్న నగలు చాలుగాని అదేమో కొత్త మోడల్ కావాలంటుంది. వద్దంటే తండ్రి లేని పిల్లలంటూ పిన్ని ఏడుస్తుంది. ఈసారి ఎక్కువగా ఎవరికీ పెట్టను. బట్టలు నీ పెళ్లికి పెడదాము. ఓ 3000 ఇస్తే ఏవో ముఖ్యమైన వారికి పిల్లలకు తెస్తాను. సామాన్లు సుబ్రామయ్య తెస్తాడు. మనం మర్చిపోయినా అతను గుర్తుపెట్టుకు తెస్తాడు. ఇంటికి రంగులు అవి వేయించాలి. మొన్నే 6 నెలల క్రితం మీ నాన్నగారి దినానికి వేయించాము. అయినా తప్పదు. అమ్మా, మీరెవరూ శ్రమపడొద్దు. అన్నీ నేను చూసుకుంటాను. అందరికీ బట్టలు తెస్తాను. వాళ్ళ ఇష్టం వచ్చినవే తెచ్చుకుంటారు. ఇక రైలు ఛార్జీలు ఎవరికీ పంపనక్కర్లేదు. అభిమానం ఉన్నవారు వస్తారు అన్నాడు మెల్లగా. అందరికీ శుభలేఖలు పంపుతాను. విష్ణు, ఎందుకమ్మా ఒకే విషయం 10 సార్లు అనుకోవడం? లేచి వెళ్ళిపోయాడు. తరువాత పిల్లలందరినీ పిలిచి తలొక 50 రూపాయలు ఇచ్చాడు. సాయంత్రం నేను తీసుకువెళ్తాను. మీ ఇష్టం వచ్చినవి కొనుక్కోండి అన్నాడు. అందరూ తలలాడించారు. వీడి తెలివి బంగారంగాను 50 ఇచ్చి ఇష్టం వచ్చినవి కొనుక్కోమంటాడేమే. సుశీలమ్మ బుగ్గను నొక్కుంది. ఓ పేరు మోసిన సత్రమే భోజనాలతో సహా వివాహం జరిపిస్తుంది. ఆహ్వానితుల సంఖ్య, పదార్థాలు చెప్పాలి. అదే సత్రంలో వివాహం జరిపించాడు విష్ణు. 10,000 కట్నం అడిగితే ఇచ్చాడు. అటు నుండే అమ్మాయి వెళ్ళిపోయింది. వివాహం కాగానే బంధువులు వెళ్ళిపోయారు. సుమతి, విఠల్ మిగిలారు. తండ్రి లేడనే కదా సత్రంలో పెళ్లి. ఇదో పెళ్ళా? సుమతి పెళ్లి ఎలా జరిగింది? నన్ను నమ్ము కమలా, నాకు ఇద్దరూ ఒకటే. వాడి నిరంకుశత్వం నాశనం కాను. నేనేం చెయ్యాలి? వెళ్ళిపోయే బంధువులను ఉండమన్నా ఏమంటాడో అని గిలగలలాడిపోయానే అన్నది కాంతమ్మ. చిన్నబాబు చెబితేనేం? సంబడం. పెళ్లి చిన్నబాబుని అడిగే కుదిర్చావా? సుశీలమ్మ కయ్యమంది. ఆ కొర్కోటక్కడు చావని, ఏం మహమ్మార వచ్చి వాడిని ఎత్తుకుపోని. కాంతమ్మ ఏడ్చినాక గాని కమలమ్మ శాంతించలేదు. 3 రోజులకు సుమతి ప్రయాణమయ్యింది. బొట్టు పెట్టి సుశీల పెట్టిన వెంకటగిరి చీర చూడగానే ముఖం మార్చుకుంది. తల్లి దగ్గర గునుపు మొదలుపెట్టింది. మా అత్తగారింట్లో ఏమనుకుంటారమ్మా? నేనేం చేయనే, మా తల్లి కదూ. వచ్చే నెలలో ఎలాగో సూడిదలతో మీ అత్తగారింటికి వస్తాం. అప్పుడు మంచిది కొంటానే అని బుజ్జగించి పంపేసింది. అక్క, వీడిలా పక్కా వ్యాపారస్తుల రీతిలో మాట్లాడడం మానాలంటే ఒకే ఉపాయం ఉంది అన్నది సుశీలమ్మ. సుమతి సీమంతం అంటే అంతా 300లతో జరిగిపోవాలంటాడు విష్ణు. తోడుకోడళ్ళు విసుక్కున్నారు. చెప్పవే, ఏం చేయను? వాడికి త్వరగా పెళ్లి చేయాలి. ఆ కోడలే వీడిని ఆడిస్తుంది. మనకు నీతులు బోధించే మొగుడు కిక్కురు మనడు చూడు అన్నది. మారతాడంటావా? ఎవడి కోసం మారతాడే? మా బంధువులలో అమ్మాయి ఉంది. అందర్నీ నిలేస్తుంది. చదువుకుంది. 50,000 కట్నం కూడా ఇస్తారు. వాడిని ఒప్పిస్తానే, వాళ్లతో నువ్వు మాట్లాడు. అలాగే, హుషారుగా ఉంది సుశీలమ్మ. కాంతమ్మ కొడుకు ముందు తన బాధలు ఏకరువు పెట్టింది. నువ్వు పెళ్లి తప్పక చేసుకోవాలిరా, చాలా సంబంధాలు వస్తున్నాయి అన్నది. సరే అన్నాడు. అలాగే సుమతికి చీర తీసుకురా. ఈ ఒక్కసారి నా పరువు కాపాడరా. అది అసలే అభిమానం గల పిల్ల. కాస్త ఖరీదు గల చీర తీసుకురా. మంచిది అన్నాడు. బట్టలు వేసుకుని తయారయ్యాడు. ఈ మధ్య విష్ణుకి కూడా వివాహం చేసుకోవాలని తలుపు కలిగింది. ఏదో ఒంటరితనం. యాంత్రిక జీవితంలో విసిగెత్తిపోయాడు. ఇంటిలో అందరూ అతన్ని శత్రువులా చూస్తారు. తన కుష్ఠసుఖాలు పంచుకునే అమ్మాయి కావాలి. కాని తన ఆశయాలను ఏ యువతి హర్షించదు. ఓ నిట్టూర్పు వదిలాడు. మెల్లగా కారు బట్టల కొట్టు ముందు ఆగింది. ఆ కొట్లో అన్ని రకాల బట్టలు ఉంటాయి. అన్ని జాతుల వారు వస్తారు. అటు పాత, ఇటు కొత్తల మేలు కలయిక గల రకాలుంటాయి. విష్ణుబాబు, ఎన్నాళ్లకు దయ కలిగింది? షాపు ఓనరే అతన్ని లోపలికి తీసుకువెళ్లాడు. జనంతో కిటకిటలాడుతుంది షాపు. అతను చీర చూసుకుంటుండగా వెనుక సన్నగా సంభాషణ వినిపించింది. ఆ గొంతు సుపరిచితంలా అనిపించింది. మెడతిప్పి చూశాడు. అతని ఊహ నిజమైంది. సుజాత మరో వృద్ధురాలితో కూర్చుంది. పోలికలు చూస్తే తల్లిలా కనిపించింది. ఏవేవో బేరం చేస్తున్నారు. ఈ ధర్మవరం చీర తీసుకో సుజా. అంత ఖరీదున్న చీర ఎందుకే? నీలాంటి పిచ్చి పిల్లలను చూడలేదు. ఎందుకేమిటి? కట్టుకోవడానికి. అన్నయ్య అంత డబ్బు తెచ్చాడో లేదో. లేకపోతే పద్దు రాస్తాడు. ఎవడికోసం? వద్దమ్మా, అది పెట్టెలో పెట్టి పూజించడానికే. హాయిగా ఈ ఫుల్ వాయిల్ చీరలు కొంటాను. దానికున్న దర్పం ఈ వాయిల్ చీరలకేది?
చాలే అమ్మా, బాబు దర్భాలకు ప్రాణం దారిపోయినక్కర్లేదు. అవి 2 వదినకు మరో 2 చీరలు తీసిపెట్టింది. ఇంతలో రఘు వచ్చాడు. బిల్ చెల్లించాడు. బిల్లు ఇంత తక్కువైందేమిటి చెల్లాయ్? బాధగా ఉందా అన్నాయ్? నీతో వాదం దేనికి? భోజనాల సమయం అయింది. టాక్సీ పిలవనా? అబ్బే, షాపు పైభాగం విశాలంగా ఉందట. విమానం దింపించు. ఏమిటమ్మా విసురు? మన డాబులకు అంతు కనిపించదు. రఘు ఎటు తిరిగి చూసి విష్ణుకి నమస్కరించాడు. హలో, నమస్తే మిస్ సుజాత అన్నాడు. నమస్తే. సుజాత గుండెల్లో రాయి పడింది. ఉద్యోగం కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతుందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తల్లి సాధింపు. అది గ్రహించినట్టు అతను విషయమే ఎత్తలేదు. నేను డ్రాప్ చేస్తాను రఘు, ఓ 5 నిమిషాలు ఆగండి. వెళ్ళగలమండి. సుజాత అన్నను కొరకరా చూసింది. మీకు ఫ్రీగా రావడం ఇష్టం లేకపోతే నాకు చిన్న సహాయం చేయండి. ఓ చీర కావాలి, ఎన్నిక చెయ్యండి. అబ్బే, అదేం లేదు. ఎంతలో చూడమంటారు? మా అమ్మ అన్నయ్యకు జ్వరం వచ్చిన రోజు వాడిని ఇంటికి తీసుకువచ్చింది వీరే. పరిచయం చేసింది. అతను చెప్పిన ధరలో ఓ చీర ఎన్నిక చేసి పెట్టింది. వారిని వారి ఇంటి దగ్గర దింపి వచ్చాడు. అతను ఆశించిన లక్షణాలున్న కన్య అతని కళ్ళ ముందున్నట్టు అనిపించింది. నిశ్చింతగా నవ్వుకున్నాడు. అమ్మా, తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె చుట్టూ మంచాలతో అడ్డదిడ్డంగా పడుకున్నారు పిల్లలందరూ. అందరినీ జరిపి చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు ఓ దగ్గర పెట్టి తల్లి దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నీకో సంగతి చెప్పాలి. ఏమిట్రా? అతను మెల్లగా చెప్పాడు. ఒరే రఘు, నీకు ఈ మాట అనడానికి మనసులా వచ్చిందిరా? ఆ కర్కోటకుడిక నా కూతుర్నివ్వడం కన్న తల్లే పెట్టే బాధలు భరించలేదట. ఎవడికో ఇచ్చి చేతులు దులుపుకుందామనుకున్నావా? అమ్మట అమ్మ, నీ కూతుర్ని అలాంటి వాడికి ఇస్తావెట్రా? ఇష్టం లేకపోతే మానేయొచ్చు. ఇది వరలో ఎన్ని మానలేదు. మనమేం అడిగామా? వాళ్లే కబురు చేశారు. వద్దనుకుంటే పోలా? నిష్ఠూరం దేనికి? సరళ అంది. పైగా నాది నిష్ఠూరమా? లక్షాధికారులు కానీ కట్నం లేక మన అమ్మాయిని చేసుకుంటామని కబురు చేశారంటే అందులో తిరకాసింది. ఆ అబ్బాయి గుణం తెలిసి ఎవరూ పిల్లని ఇవ్వలేదని నీది కన్న కడుపా? అమ్మా, రఘు బాధగా అన్నాడు. సుజాత నీకు కూతురైతే నాకు చెల్లెలు. తనకి కలలో కూడా అన్యాయం చేయను. నువ్వెందుకు అపోహపడుతున్నావో నాకు తెలీదు. అతన్ని ఎరిగిన వారు అంతా మంచివాడు, సమర్థుడు అన్నారే గాని దుర్మార్గుడు అని చెప్పలేదు. అందుకే నీకు నచ్చితే చేద్దామని వాళ్లే అమ్మాయి నచ్చిందని కబురు చేశారు. మరి ఎందుకు చెయ్యరు? బంధువులంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పిసినారట. ఇంటిలో వారిని గడగడలాడిస్తాడట అన్నది. మాకు నచ్చలేదని చెబుతాను. ఊరికే చెప్పడమా? నీకో దండం, నీ డబ్బుకో దండం. నీకిచ్చే బదులు ఓ బావిలో దింపడం మంచిదని చెప్పు. సరే, అలాగే అన్నాడు. ఏమిటన్నయ్యా, ఏదో వేడివేడి చర్చలో ఉన్నట్టున్నారు? ఏం లేదు, నువ్విలారా? తల్లి పిలిచింది. అవునులే, ఏదైనా నాకెందుకు చెబుతారు? అప్పంతా నీ నెత్తినే రుద్ది వెళ్ళిపోయే ఆడపిల్లనేగా. సుజా, నాకేం చెప్పొద్దన్నయ్య, నేను ఎంఏ చదువుతాను. ఏమిటే? సుందరమ్మ బుగ్గను నొక్కుకుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను ఏ కాశీకో వెళతాను అంటూ బెదిరించబోయింది. అమ్మా, వెళ్లేదేదో తొందరగా వెళ్ళవే. నీకు ముక్తి, నాకు డిగ్రీ, అన్నయ్యకి అప్పుల నుండి విముక్తి లభిస్తాయి. అనవే, నీకంతా ఆటగా ఉంది. ఒరే రఘు, ఆ విజయవాడ సంబంధం ఖాయం చేయరా? ఎలా వద్దుంటుందో నేను చూస్తాను. మంచిదమ్మా అన్నాడు. అందరూ భోజనాలు చేశాక సరళ వంటిల్లు సర్దుతుంది. సుందరమ్మ నిద్రపోయింది. సుజాత మెల్లగా మేడెక్కింది. అన్నయ్య, ఇందాకటి గొడవేమిటి? విష్ణువర్ధన్ గుర్తున్నాడా? అదే, ఆ రోజు లిఫ్ట్ ఇచ్చాడు అతనేనా? అతనే. అతనికి నువ్వు నచ్చావట. నీకిష్టమైతే కాని కట్నం వద్దన్నాడు. ఇందులో అమ్మను చికాకు పరిచే విషయం ఏమిటి? అతనిది పెద్ద కుటుంబం. అతనే యజమాని. ఇంట్లో వాళ్లకు అతనంటే హడలు. అతనిని ముద్దుగా కర్కోటకుడు అని నామకరణం కూడా చేశారు. అయితే అతనికిచ్చే బదులు బావిలో వేయమంటుంది అమ్మ. నన్నేనా? భయం నటించింది. నీకు అన్ని హాస్యాలే. చికాకుగా చూచి అతను సిగరెట్ అంటించుకున్నాడు. సుజాత మనసులో తలుక్కుమంది ఆలోచన. 3 రోజుల క్రితం అప్రయత్నంగా అన్నా వదినల మాటలు విన్నది. ఈ వడ్డీలు కట్టలేని సరు, ఈ ఇల్లు అమ్మితే పీడా పోతుంది. అంత తొందరెందుకు? ఇల్లు అమ్మే రోజు వస్తుంది అంది సరళ. అదేం, రేపు సుజాత పెళ్లి ఎలా చేస్తారు? అవును అన్న భారంగా నిట్టూర్చాడు. నేను మెట్రిక్ చదివాను కదా, ఎక్కడైనా ఉద్యోగం చేయకూడదు. అమ్మో, అమ్మ ఊరుకుంటుందా? ఇంకోసారి అనేవు అలాంటి మాటలు. అప్పటి నుండి తను ఏం చెయ్యాలన్నదే ఆలోచన. ఎంఏ చదివి ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ అన్నకి సాయపడదామనుకుంది. తల్లి అది సాధ్యపడనివ్వదు.
ఎంత కర్కోటకుడైనా ఇంత అన్నం పెట్టకపోడు. వేల కట్నం తీసుకున్న బావలు పువ్వుల్లో పెట్టి పూజ చేస్తున్నారా? సుజాత తేలికగా నిట్టూర్చింది. అన్నయ్య, ఏమ్మా? సిగరెట్ పారేసి అడిగాడు. అతనికి కబురు చెయ్యి, నాకిష్టమేనని. అమ్మా? అమ్మకిష్టం లేదు సుజా. వివాహం అంటే 100 ఏళ్ల పంట. బాగా ఆలోచించుకో. ఆలోచించాల్సిన అవసరం లేదు. పోనీ అతని గురించి పూర్తిగా చెప్పని తర్వాత నీ నిర్ణయం తీసుకుందు గాని. అక్కర్లేదు. కట్నం వద్దన్నాడంటే కనీసం అవతల మనిషి కష్టాలు అర్థం చేసుకునే విశాల హృదయం ఉంది. తొందరపడికే ఓ పని చేద్దాం. మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఓ నిర్ణయానికి రా. ఒకరి ఆశయాలు ఒకరు ఆశయాలు కాదు, ఒకరు దురాశలు ఒకరను బావుంటుంది. చిన్నబావ చుట్టుపక్కల ముక్కు మీద వేలేసుకునేలా అక్కయ్యను అవతలికి పిలిచి ఆశయాలు అభ్యుదాలు చర్చించలేదు. అసలు తాళి కడుతూనే మర్యాదలు తెలియవని మనల్ని దులిపివేయలేదు. నాకు ఇలాంటి పిచ్చి కోరికలు లేవు. అది కాదు సుజా, ఇంకేం చెప్పొద్దు. అతను ఎలాంటి వాడైనా నాకు అనుగుణంగా మార్చుకుంటాను అన్నది దృఢంగా. అతనేం మాట్లాడలేదు. సుజాత తన జీవితం పడంగా పెట్టి అయినా అన్నను రక్షించాలి అనుకుంది. అలా అని అనుభూతులకు ఆశలకు అతీతురాలు కాదు, వివేకంతో ఉండాలంటుంది. అది ఆమెకెలా అబ్బిందో సుందరమ్మకి ఇప్పటికే అర్థం కాదు. మిగిలిన కూతుళ్ళు అచ్చం తల్లి పోలిక. చూడమ్మా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, వాడు సంపాదించినప్పుడే 4 రాళ్లు వెనక వేసుకో అనే అత్తగారి మాటలనే గుర్తుకొస్తాయి. ఈ మారమ్మకు ఆ ముసలమ్మ గుణమే వచ్చింది అనుకుంటుంది ఎన్నోసార్లు. పైకి వచ్చిన సరళ అన్న చెల్లెల వాదం విన్నది. నా సంగతి నేను చెప్పాను, ఆపై మీ ఇష్టం, మళ్ళీ నా పెళ్లి విషయం ఎత్తొద్దు అని వెళ్ళిపోయింది. ఏమంటావు? భార్యను ఉద్దేశించి అడిగాడు రఘు. నేనేమంటే చెల్లుతుంది? సుజాత వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాను అన్నది. నాకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా చెప్పడమేగా. కొంచెం కోపంగా చూశాడు. ఇదో కొత్త అలవాటు నేర్చుకున్నారా? విసుక్కుని వెళ్లి పడుకుంది. ఆ రోజుతో ఆగలేదు ఆ ప్రస్తావన. అక్కలు బావలు హితవు చెప్పడానికి వచ్చారు. కట్నం తీసుకొని బుద్ధిమంతుడు ఎవరన్నా ఉంటే అతనికిచ్చి చేయమంది. దాంతో వారు ఈ ఊబిలో తలదూర్చడం దేనికని ఊరుకున్నారు. రఘు వెళ్లి పెళ్లికి తన అంగీకారం అని తెలిపి తాంబూలం తతంగం పూర్తి చేశాడు. ఏమిటి? సుందరమ్మ ముక్కుపై వేలుంచుకుని బయటికి వచ్చింది. భార్యతో పెళ్లి ఎక్కడ జరగాలో చెబుతున్న రఘు గతుక్కుమన్నాడు. అదే, విష్ణువర్ధన్ మన ఇంటి ఆవరణలో పెళ్లి జరిపించాలన్నాడు. ఆయన వైపు నుండి 100 మంది వస్తారట. మనము అంతే అను. బుద్ధి లేదురా? మీ నాన్న తహసీల్దారా? ఆయన గౌరవం నిలపొద్దు. అలా అని లేనిపోని ఆడంబరాలు పెట్టుకుంటే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటాడట. అవును, ఎందుకు చేసుకోడు? మన సంగతులు బాగా తెలిసాయే. కట్నం వద్దన్నాడని దరిద్రంగా పంపుకుంటామనుకుంటారా? ఓ 10,000 పెట్టి నగలు చేయిద్దాం. అన్నయ్య చెప్పలేదు కదూ, మొన్ననే బంగారం కొని కంసాలికిచ్చి వచ్చాడు, సుజాత చెప్పింది. ఏరా? చెప్పన్నయ్యా, మొహమాటం దేనికి? అతను వెర్రిగా సుజాతను చూశాడు. అప్పుడే పక్కింటి ఆవిడ పిలిచింది. ఆమెకు వెళ్లి సాష్టాంగ ప్రమాణం చేద్దామా అనుకున్నాడు. రఘు ఇంటి ఆవరణలో సుజాత విష్ణువర్ధన్ల వివాహం క్లుప్తంగా జరిగింది. 2 జతల గాజులు, ఓ గొలుసు, 2 పట్టు చీరలు కోడలికి బహూకరించింది కాంతమ్మ. వియ్యపురాలు మూతి తిప్పడం చూసి ఆమె హృదయం కలుక్కుమంది. మనకు లేకనా? కమలకు మీ బావ ఎన్ని చీరలు కొనలేదు? వీడి మొండుపట్టు వీడిదే. వియ్యపురాలు మూతి విరుపు చూసావా? నువ్వు ఊరుకో అక్క, ఆమె ఇచ్చే కట్నానికి ఆ మాత్రం చాలులే, సుశీలమ్మ ఊరడించింది. మీ వియ్యపురాలు తనే తహసీల్దారు అయినట్టు చేస్తుందేమిటి? శోభనం వగైరాలు ఇక్కడే జరగాలట అంటూ కమలమ్మ వచ్చింది. ఆమె నేను అనుకున్నంత మాత్రాన జరుగుతాయేమిటే? వాడేమన్నాడు? భోజనాలు జరుగుతున్నాయి. కాంతమ్మ దూరంగా నిలబడి చూస్తుంది. అలాంటివన్నీ మరీ చిన్నపిల్లలకైతే బాగుంటాయి. మన ఇంటికి భోజనాలు కాగానే సుజాతతో వెళ్ళిపోదామన్నాడు. మీ వియ్యపురాలు చిందులు తొక్కుతుంది. కమలమ్మ వియ్యపురాలే వింత డాబులు చెబుతుంది. విష్ణువర్ధన్ ఇష్టప్రకారమే వధువును తయారు చేశారు. సుజాత వెళ్లి తల్లికి నమస్కరించింది. నా మాట విన్నావు గనకనా? కష్టమో సుఖమో చేసుకున్నావు, అనుభవించు అన్నది లేవనెత్తుతూ. అమ్మా, ఇంకా కోపం పోలేదా? నీ ప్రేమ మా పట్ల ఎంత ఉన్నతమైనదో ఎరుగమా? అన్నయ్య కూడా నీ కొడుకేనమ్మా. ఇంకా చెప్పాలని ఉన్న గొంతు పూడుకుపోయింది. సుందరమ్మ కోపం పటాపంచులైంది. కూతుర్ని హృదయానికి హత్తుకుని బావునమంది. బావుంది సుందరమ్మ, ఆడపిల్ల అన్నాక తప్పుతుందా? ఆమె అన్న భార్య విడదీసింది. వెళ్ళొస్తానొదినా? సుజా సరళ ముందుకు వచ్చి 2 భుజాలపై చేతులు వేసింది. నీ వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాను. మీ అన్న పట్ల నీకున్న ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుంటూ
ఇలా ఎన్నో చెప్పాలని ఉంది, కానీ గొంతు పిలికి మాటే రాలేదు. ఆలస్యం అవుతుంది. ఎవరో కేక వేశారు. సుజాత అన్న దగ్గరకు వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మరుక్షణమే పసిపాపిలా చెల్లిని దగ్గరికి తీసుకుని బావురమన్నాడు. బావుంది బావుగారు వరుస. విష్ణు వెనుకగా రఘు భుజం తట్టాడు. కాదు కాదు విష్ణు, సుజా లేని ఇల్లు ఊహించలేను. అదో చైతన్య స్రవంతి. చైతన్యం గల వస్తువులు చలనం ఉంటేనే శోభిస్తాయి మరి. అతను అన్న మాటలకు అందరూ నవ్వారు. సుజాత అన్న దగ్గర నుండి వెళ్లి అక్కలకు బావలకు నమస్కరించింది. వీడ్కోలు తీసుకుంది. గుర్తుంచుకో మరదలా, మమ్మల్ని వెక్కిరించావు. మగాళ్లంతా ఇంతేనని ఉత్తరం రాయకపోతావా? మేం చూడమా? చిన్నబావ హాస్యం చేశాడు. సూటులో నిండుగా ఉన్న విష్ణుని చూసి సుందరమ్మ ఒక్క క్షణం కూతురి అభిరుచిని అభినందించకుండా ఉండలేకపోయింది. మిగిలిన అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. వారితో చిన్నాళ్ళుండి పోల్చి చూసుకుంది. అందరికీ నమస్కరించి గడప దాటింది సుజాత. విష్ణు, మా చెల్లి ఆద్రంగా చూశాడు రఘు. నీకు చెల్లి, మాకేం కాదా? నిశ్చింతగా ఉండు అని చేతులు నొక్కి వదిలేశాడు. కారు ముందుకు సాగింది. సుందరమ్మ వెంటనే తన కూతుళ్లకు అల్లులకు తెచ్చిన బట్టలు ఇచ్చి బొట్టు పెట్టించింది సరళ చేత. సుజాత ఖర్చు తగ్గించాలని చేసిన ప్రయత్నం కొనసాగుతుందా? ఓరే రఘు, ఆఖరు పెళ్లి, అత్తయ్యలకు వాళ్లకు పెట్టాలి. ఈ లిస్టు ప్రకారం బట్టలు తీసుకురా. ఆఖరు పెళ్లి ఎందుకమ్మా? మనవరాలు లేరు? నవ్వుతూ అడిగాడు రఘు. ఒరే, నన్ను మురిపించుకురా, వెళ్ళి పట్రా. ఇప్పుడు డబ్బు లేదమ్మా. సుజాత అప్పులకు వెళ్ళొద్దని ప్రమాణం తీసుకుంది. అదంతా నాకేం తెలీదు. పద్దు రాయించి పట్రా. అతను నిట్టూర్చి వెళ్ళిపోయాడు. విష్ణు కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు. సుజాత బయటికి చూస్తుంది. ఇంత అందమైన మూర్తికి కర్కోటకుడని పేరు ఎలా పెట్టారో. అమ్మ చెప్పినదంతా విని తన స్నేహితురాళ్లు విలన్లా ఉంటారు అనుకున్నారట. పదే పదే చూడాలనిపించే రూపం, ఆడవారిని మాయ చేసి మురిపించే రూపం. కర్కోటకుడు ఇలా ఉన్నాడేమని ఆలోచిస్తున్నావా? చటుక్కున తల ఎత్తింది. అతను చిన్నగా మందహాసం చేశాడు. కళ్ళు ఒత్తుకుని తలదించుకుంది. నేను అనుకుంటున్న విషయం ఈయన ఎలా గ్రహించారబ్బా? ఈయనతో సామరస్యంగా సంసారం సాగుతుందా? ఇంట్లో వారు ఎలాంటివారో? ఇతనితో జీవితాంతం ఎలా గడుపుతానా అని యోచన. కాదు, ఊరికేనా? మౌనవ్రతం లేదన్నమాట. అతని చిరునవ్వు చూసి తలవాల్చింది. ఒకసారి అతన్ని తనివితేరా చూసి తన ఆశయాలు గుర్తించినందుకు, అవి నెరవేరడానికి కారణభూతుడైనందుకు అతనికి కృతజ్ఞత చెప్పాలని ఉంది. సిగ్గుతెర అడ్డు వస్తుంది. ఓసారి అన్న స్నేహితుడుగా, మరోసారి ఒక సంస్థ యజమానునిగా అతన్ని చూసింది. తన వాడు అనుకున్న తరువాత అతన్ని తనివితీరా చూడనేలేదు. ఆమె కోరిక గ్రహించినట్టే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఒక చేతితో. అతని స్పర్శ ఏదో లోకాలా కీడ్చుకుపోయింది. అలాగే ఉంటే అతను కారు కంట్రోల్ చేయలేడేమో. వదలండి, రోడ్డు అంది దూరంగా జరుగుతూ. ఏది, సరిగ్గా చూడని. మొదటి రోజు మారమ్మ అంటూ ముద్దుగా మీ అన్నయ్య చెబితే జడుచుకున్నాను సుమా అన్నాడు కొంటె నవ్వు చిందిస్తూ. అతని మాటలు పూర్తి కాక పూర్వమే కారు ఇంటి ముందాగింది. సుశీలమ్మ ఎదురొచ్చింది. కుడికాలు పెట్టమ్మా. దిగబోయింది సుజాత. ఆమె చీర చెంగు హ్యాండ్ బ్రేక్లో చిక్కుకుపోయింది. ఆగి వెనుదిరిగింది. కళ్ళు చికిలించి తనే చెంగు వదిలించాడు. అప్పుడే వచ్చి కాంతమ్మ చెవిలో గుసగుసలాడింది సుశీలమ్మ. అబ్బాయి అప్పుడే మారాడు చూడక్క, మనకదే కావాలిగా అన్నది సుశీలమ్మ. ఎర్రనీళ్లు తిప్పిపోసింది. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. అన్నయ్య, ఇందాక నిత్యానందమట ఫోన్ చేశాడు. వాసు వచ్చి చెప్పాడు. ఏమన్నాడ్రా? నిన్ను హోటల్ రిచ్లో కలవమన్నాడు. అర్జెంటట. అతని ముఖాన ఇందాకటి ప్రసన్నత లేదు. చికాకు స్పష్టంగా కనిపించింది. కోటు కుర్చీపైకి వేసి బయలుదేరాడు. విష్ణు, ఉదయమే పెళ్ళయింది. ఇల్లు కదలకూడదు, రారా. అతనికి రేపొస్తానని ఫోన్ చెయ్యి. ఫోన్లో జరిగే పని అయితే నేను వెళతానా? అతను రేపు వెళ్ళిపోతాడు. భోజనం చేసి వెళ్ళరా. వచ్చి చేస్తాను. అప్పటికే కార్ స్టార్ట్ అయింది. సుజాత ఆడబడుచుల దగ్గర కూర్చుని వారి బడిలో విషయాలు వింటూ తన కాలేజీ అనుభవాలు చెబుతూ వారితో కలిసిపోయింది. సుశీలమ్మ షర్బత్ తెచ్చి ఇచ్చింది. అలా గంట గడిచింది. సుజాతకు ఓ మూల ఏదో బాధగా ఉంది. సరస సల్లాపాలతో గడపాల్సిన సాయంత్రం ఇలా గడిచిపోయింది. అతని సమక్షం కావాలని తన మనసు ప్రగాఢంగా వాంఛిస్తుంది. అతనికి ఆ వాంఛ లేదా? అమ్మాయి, స్నానం చేద్దువురా సుశీలమ్మ పిలిచింది. స్నానం చేసి ఆమె ఇచ్చిన తెల్ల జరీ చీర కట్టుకుంది. నేను జడవేస్తాను. సుమతి ముందుకు వచ్చింది. ఆమె నిండు చోలాలు, ప్రసవానికని ఉంది. జడవేసి మల్లెలు తురిమింది. అమ్మా, వాడిని ఓ దారిలో నువ్వే పెట్టాలి అంది సుశీలమ్మ. కొత్త కోడల్ని హడలు కొడతావేం పిన్ని? సుమతి కసురుకుంది.
మరదలి నుదుట చక్కగా తిలకం దిద్దింది. రెండమ్మ భోజనాలు చెద్దురుగాని అత్తగారు పిలిచాక వెళ్ళక తప్పదు. కాని మనసంతా అదోలా ఉంది. ఏ చిన్న శబ్దమైనా విష్ణు వచ్చాడని చూస్తుంది. పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. 11 దాటాక అలసటగా విష్ణు వచ్చాడు. స్నానం భోజనం చేసి పైకి వెళ్ళాడు. సుజాత, ఇవిగో పాలు, పైకి వెళ్ళి విష్ణుకివ్వమ్మా. సుశీలమ్మ పాల గ్లాసు తెచ్చిచ్చింది. ఏమిటో ఆయన లేకపోవడంతో అంతా ఇలా అయ్యింది. కళ్ళొత్తుకుని బీరువాలోంచి ముత్యాలహారం కోడలి మెడలో వేసింది. వెళ్ళమ్మా. ఆమె హృదయం పరుగులు పెడుతుంది. కాళ్ళు ఆగిపోయాయి. తన వివాహం మొదటి రోజు ఇలా ఇంత మామూలుగా స్నేహితురాంట సరసాలు, బంధువుల హాస్యాలు లేక గడపడానికి తనే కారణమా? ఆలోచించసాగింది. ఏదో అసంతృప్తి అలుముకుంది మనసంతా. వెళ్ళమ్మా, ఇదంతా మన దురదృష్టం. ఆయనే ఉంటే ఈనాడు ఈ పెళ్ళిలా జరిగేదా? కమల శోభనం ఈ పెళ్లి కన్నా ఘనంగా జరిగింది. ఈ కర్కోటకుడి చేతిలో ఈనాడిలా అయిపోయాం. రెక్కలు విరిగిన పక్షిన బుగ్గల పుణికి పైకి పంపింది. తడబడి అడుగులతో పైకి వెళ్ళింది. ఫలానా గది అని చూపించేవారు లేరు. ఆయనను గూర్చి అందరూ అన్ని రకాలుగా చెబుతున్నారు. చివరకు తల్లి కూడా. తనెలా మసులుకుంటుందో ఏమో. లైటు కనిపించే గదిలోకి వెళ్ళింది. పెద్ద గది. ఒకవైపు తెల్లటి దుప్పటి పరిచి పెద్ద మంచం ఉంది. మరోవైపు రాసుకునే బల్లలా ఉంది. దాని ముందే కూర్చుని టకటక టైప్ చేస్తున్నాడు. 2 కుషన్లు, చైర్స్, గాడ్జెట్ బీరువాకు 2 వైపులా ఉన్నాయి. ఎదుటి గోడపై నిలువెత్తు ఫోటో ఉంది. పోలికలు దానికి ఉన్న పూలదండ, గంధం బొట్టు చూసి అది తన మామగారైన కోదండరామయ్య గారని తెలుసుకుంది. గది ముందున్న కారిడార్లో బాత్రూమ్, బట్టల స్టాండ్ ఉన్నాయి. ప్రపంచంలో తనకేం పట్టనట్టు పనిలో లీనమయ్యాడు. మధుర స్మృతులతో గడిచే తొలిరేయి ఒకరి కోసం ఒకరు నిరీక్షించుంటారు. నిజంగా కర్కోటకుడే, హృదయం లేదు అనుకుంది. వెంటనే కళ్ళల్లో నీళ్లూరింది. 5 నిమిషాలు అలాగే నిలబడింది. దోవతి లాంచీల్లో మరింత అందంగా కనిపిస్తున్నాడు. వీళ్ళింటి పద్ధతులేమో. తను వస్తానని అతనికి తెలుసో లేదో. తను అలక సాగించడం మంచిది కాదు. మెల్లగా గ్లాసు మంచం తలవైపునున్న చిన్న బల్లపై పెట్టింది. ఓ టైపిస్టును పెట్టుకోకూడదు. పిసినారితనానికి ఓ హద్దు ఉంటుంది అనుకుంది. అతని ఏకాగ్రత చెడగొట్టాలా లేక వెళ్ళి మౌనంగా నిద్రపోవడమా అని ఆలోచించింది. అతని ఏకాగ్రత చెడగొట్టడమే అనుకుని మంచం వైపునున్న కిటికీ తీసింది. చల్లటి గాలి గదిలోకి వచ్చి గిలిగింతలు పెట్టింది. అతను తల తిప్పి చూశాడు. చిన్నగా నవ్వుతూ చేతులు వెనక్కి విరుచుకున్నాడు. ఓ, నువ్వొచ్చావా అన్నాడు. ఆమెకు చిరుకోపం లాంటిది వచ్చింది. తలెత్తి ఒకసారి చూసి తల వంచింది. చాలాసేపు అయిందా? టైం చూడలేదు. విసురుగా జవాబివ్వాలనుకుంది. కానీ ఇవ్వలేకపోయింది. ప్రకృతి స్త్రీకి కొన్ని బలహీనతలు అంటగట్టింది సుజా. ప్రతినిత్యము మన హక్కులు నిలుపుకోవాలని అభిమానపడితే జీవితంలో మిగిలేది అశాంతి. కొన్ని విషయంలో మనం విశాల హృదయం ప్రదర్శిస్తే సంసారం సాఫీగా సాగిపోతుంది. కోపం వచ్చినట్టుందే. టైప్ మిషన్ మూసివచ్చాడు. ఈ మనిషికి పెళ్ళాం కంటే పెళ్లి కంటే టైప్ ఎక్కువ అని ఆలోచిస్తున్నావు కదూ? నవ్వుతూ ఆమె 2 భుజాలపై చేతులు ఆంచాడు. ఆ స్పర్శకు పులకరించిపోయింది. అది చాలా ముఖ్యమైన పని. రేపు మార్నింగ్ పోస్ట్లో వెళ్ళిపోవాలి. అందుకే. అదీకాక మా అక్క పెళ్లిలో చూశాను. అలంకరణ ముగిసేటప్పటికి తెల్లవారుజామయింది. అలాగే అవుతుందేమో. ఈ సమయం వృధా చేయరాదని. చిన్నగా నవ్వింది అతని మాటలకి. సుజా, కోపం పోయినట్లేనా? జవాబుగా ముందుకు జరిగి స్పృహ తప్పినట్లుగా అతని చేతులలో ఒరిగిపోయింది. సుజా, మాట్లాడు సుజా. మీరు పిలిస్తే మళ్ళీ మళ్ళీ వినాలనుంది. ఓ, నవ్వాడు. ఇటు చూడు. మామూలు రోజైతే ఈ పాటికి అలిసి హాయిగా నిద్రపోయేవాణ్ణి. ఈ రోజైతే నీ కోసం కూర్చున్నాను. థ్యాంక్స్. ఇలాగేనా చెప్పేది? అతను ముందుకు వంగాడు. అలా కొన్ని నిమిషాలు తన్మయత్వస్థితిలో గడిపారు. అతని చెయ్యి ఆసరాగా తీసుకుని మంచం దగ్గరకు జరిగింది. అతను కూర్చోగానే తను దూరం జరిగింది. ఎక్కడికి? నా ఆశయం నెరవేరడానికి సహకరించిన మీకు కనీసం పాదాభివందనం చెయ్యొద్దు అన్నది వంగుతూ. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమెను లేపాడు. ఏమిటో ఆ ఆశయం? కట్నం లేకుండా భర్తను పొందడం. సుజా, భార్యాభర్తలంటే లోకానికి చూడడానికి ఒక తాడులో బిగించబడే ఎద్దులు కారు. ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా గౌరవించుకోవాలి. దినమంతా పోట్లాడి పడకింట్లో కాళ్ళు పట్టుకోవాలనుకునే స్త్రీలంటే నాకు అసహ్యం. మీ ప్రతి పనికి మా సహకారం ఉండాలని పరోక్షంగా చెప్పడమా? ధైర్యం చేసి నవ్వుతూ అంది. అవన్నీ తీరికగా చర్చించుకుందాం. ఆమె చేతులు పట్టి ముందుకు లాగాడు. అతని అదరాల మధుర స్పర్శ ముఖమంతా పాకుతుండే
భరించలేనట్లుగా అతని వక్షస్థలంపై తలవాల్చేసింది. మధురానుభూతులు మనసుని గిలిగింతలు పెడుతుండగా ఈ లోకంలోకి వచ్చింది. వదినా అనబోయింది. రోజు అది మామూలే. వదినను టైం అడగడం. అప్పుడు గుర్తుకు వచ్చింది అది తన పుట్టిల్లు కాదని. తనను 3-4 సార్లు లేవడానికి వదిన తల్లి లేరని, తనే లేచి శ్రీవారిని మేల్కొల్పు పాడాలని కాబోలు అనుకుని బద్ధకంగా పక్కకు తిరిగింది. విష్ణు లేడు. మత్తు వదుల్చుకుని లేచింది. అటూ ఇటూ చూసింది. అతను బల్ల ముందు కూర్చుని రాత్రి టైప్ చేసిన ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తున్నాడు. కన్నా గది ముందు కూర్చుని బూట్లను పాలిష్ చేస్తున్నాడు. టైం వంక చూసింది. 7:30. చీర సరిచేసుకుని నిలబడింది. అలికిడికి అతను ఇటు తిరిగాడు. సుప్రభాతం. అతని చిరునవ్వులో వెక్కిరింపు కనిపించింది. ఆలస్యం అయిపోయింది అన్నది సిగ్గుగా. పర్వాలేదు, వెళ్ళి ముఖం కడుక్కురా. కన్నా అని ఇలా పైకి రావద్దని చెప్పండి. టీ ఎవరు చేశారు? ఏం, నేనే అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుని బాత్రూం వైపు వెళ్ళింది. అతని స్నానం కూడా అయినట్టుంది. విడిచిన బట్టలు కనిపించాయి. కారిడార్లో బల్లపై హీటరు వగైరా సరంజామా కనిపించాయి. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి టీ తాగింది. కన్నా ఆమె పెట్టి తెచ్చి గదిలో పెట్టాడు. స్నానం చేసి వచ్చేసరికి అతనికి ఇంకా ఏదో పని చేసుకుంటున్నాడు. కిందికి పోదామని 2 అడుగులు వేసింది. సుజా, మాట చెప్పండి అని దగ్గరగా వెళ్ళింది. అతను ఏదైనా చిలిపి చేష్టలు చేస్తే వారించి ఎలా జవాబు చెప్పాలో ఆలోచిస్తూ నిలబడింది. కింద అమ్మ వాళ్లకి ఇంకో పనివాడు కావాలట. జగ్గును పంపితే నీకేం అభ్యంతరం ఉండదుగా? అభ్యంతరమా? నాకెందుకు? వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలి. పెద్ద పనులేం లేవు. ఈ గది శుభ్రం చేసి బట్టలు అవి సర్దడం. అలాగే. తన పని అయిపోయిందన్నట్టు మళ్ళీ అటు తిరిగి ఏవో కాగితాలు చూసుకోసాగాడు. తమ మధ్య మాట్లాడుకోవడానికి స్వీట్ థింగ్స్ లేవా? కళ్లల్లో నీరూరింది. అతన్ని కవ్వించే మాటలు అనాలని ఎంతో ప్రయత్నం చేసి తగ్గిపోయింది. ఇంటిలో అందర్నీ కడిగేసే మనిషిని ఇంత డల్గా అయ్యానేమిటి అనుకుంది. ప్రతి నిమిషం తనకెదురుగా ఉండాలంటారే, ఎలా సాధ్యపడుతుంది చెప్పు అనే స్నేహితురాలి మాటలు గుర్తుకొచ్చాయి. స్నేహితురాలేం తనకంటే అందగత్తె కాదు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ కిందకి దిగింది. రామ్మ ఆప్యాయంగా పిలిచింది కాంతమ్మ. టీ కావాలా, కాఫీయా అడిగింది సుశీలమ్మ. ఏం వద్దండి, పైన తీసుకున్నాను అని ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళింది. కింద సంతలా ఉంది. నేను కాకరకాయలు తరగనా అండి? మేం 3 ఉండగా నీకెందుకమ్మా శ్రమ? నాకేం పనుంది? మీ వారిని అడుగు, వేరే ఏదో పని చెబుతాడు కమలమ్మ అన్నది. అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. బయటకు వచ్చి ఆడపడుచులకు జడలు వేసింది. హడావిడి పడిపోతూ స్నానాదులు ముగించారు. హాల్లో గడియారం టంగుమంది. తలెత్తి చూసింది. 8:30. ఇల్లంతా ఒకేసారి నిశ్శబ్దమైంది. అందరూ భోజనాల బల్ల చుట్టూ చేరారు. ఏమిటా అని ఆశ్చర్యంతో చూసింది. పంతులు వచ్చే ముందు క్లాస్ రూమ్ లాగా ఉంది. బట్టలు వేసుకుని విష్ణు మేడగది దిగాడు. తన వంక చూసి చిరునవ్వులు చిందిస్తాడు అనుకుంది సుజాత. అతను ఎటూ చూడకుండా తిన్నగా వెళ్లి భోజనాల బల్ల దగ్గర ఓ కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. అందరూ పలహారం చేస్తున్నారు. చెంచాల ప్లేట్ల చప్పుడు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అన్నయ్య, కొన్ని పుస్తకాలు కొనాలి, మా లైబ్రరీలో లేవు. పుస్తకాలు కొనడానికి ఎప్పుడూ సందేహించవద్దు. ఈరోజే డబ్బు ఇస్తాను. ఉదయ్ వెళ్ళిపోయాడు. నాకో సైకిల్ కావాలన్నయ్య, రాజీవ్ అడిగాడు. ఏయూసీలో ఫస్ట్ మార్క్ తెచ్చుకో. సైకిల్ కాదు, స్కూటర్ కొనిపెడతాను. రాజీవ్ ముఖంలో రోషఛాయలు కదలాడాయి. తనకు తక్కువ మార్కులు వచ్చాయని పరోక్షంగా ఎత్తిపోస్తున్నాడు. ఈయన శభాష్ ఇలా చదవకపోతే నా పేరు రాజీవే కాదు అనుకున్నాడు మనసులో. అతని మనసులో భావాలు చదివినట్టే విష్ణు అన్నాడు. దృఢ నిశ్చయంతో చదివితే అదేం గొప్ప పని కాదు. తలాడించి రాజీవ్ వెళ్ళిపోయాడు. పిల్లలందరూ ఒక్కొక్కరే లేచి వెళ్లారు. వాసు, మాట. ఏమన్నయ్యా? అతని కళ్లల్లో సన్నగా వణుకు ప్రారంభమైంది. బడులు తీసి 1 వారం రోజులు కాలేదు. అప్పుడే నాగాలు పెడుతున్నావేం? నాగా పెట్టలేదు, పుస్తకాలు కొందామని. పైగా అబద్ధం కూడాను. అబద్ధాలాడేవారంటే నాకు చిరాకు. సినిమాకు వెళ్ళావు కదూ? ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడ్డి తింటావా? పిన్ని, వాడిని చెడ్డగొట్టాలనుకుంటే డబ్బులు ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు విష్ణు. డబ్బులు నాకెక్కడవి? కుర్రవెదవని ₹1 ఇచ్చాను. అవి వెళ్లబోతూ గది ముందు నిలబడి కోడల్ని చూసింది. తను మహారాజులా సాగించుకున్నాడు. ఆంక్షలన్నీ మా పిల్లలకే అని మూతి తిప్పింది. సుజాత తలవించుకుంది. ఆమెకు విష్ణుపై కోపంగా ఉంది. విష్ణు, పొలాల దగ్గరకు ఓసారిరా, పాత ఇంజన్ తీసి కొత్తవి పెట్టాలరా
అలాగే ఓ 2 జతల గిత్తలు కావాలి. ఓ పాత జీపు చూడరా అన్నాడు చలపతి. బాబాయ్, ఎప్పుడైనా మన వ్యవసాయానికి అయ్యే ఖర్చు రాబడి లెక్క చూసుకున్నారా? ఎందుకు చూసుకోలేదు? లాభాలు ఏమాత్రం కనిపించాయి? ఈ 4 సంవత్సరాల నుండి లేదురా, ఖర్చులే అవుతున్నాయి. అలాంటప్పుడు వ్యవసాయం నిలిపివేయడం మంచిది. కృషితో నాసి దుర్భిక్షం అన్నారు. నేనేం చెయ్యనురా, దానికి జవాబు చెప్పలేను. వ్యవసాయదారుడు కాని మరొకరు కాని కూర్చుంటే పనులు కావు. ఏ సమయానికి ఆ పనులు చెయ్యాలి. చలపతి మాట్లాడలేదు. పేరుకు పొలం వెళ్తాడు. ఆఫీసర్లా జీతగాళ్ళు వచ్చారా లేదా చూసుకుని వచ్చేసి ఎక్కడో పేకాటలో కాలక్షేపం చేస్తాడు. అది కాదురా, వ్యవసాయంలో లాభాలు రావాలంటే చాలా పొలం ఉండి ట్రాక్టర్. మీకు ఉన్న ఇంజిన్ చూసుకునే తీరిక లేదు, ట్రాక్టర్ చూస్తారా బాబాయ్? రామచంద్రం గారి పొలం మన పొలంలో సగం ఉంది. సంసారం అంతా దాని మీదే గడుస్తుంది. మనకు అంత ఆదాయం లేకపోయినా దాన్ని ఖర్చు పోగా తిండి గింజలు వచ్చినా తృప్తేగా. ఈసారి చూద్దాం కాదు చేద్దాం అనాలి. మీ వ్యవసాయంలో వచ్చిన లాభాలు పెట్టి ఏమేమి కొంటారో మీ ఇష్టం. చలపతి మాట్లాడక మెల్లగా కాఫీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. విష్ణు, సుధా భర్తకు మనం అలకపాన్పు మీద ఏమివ్వలేదు. స్కూటర్ కావాలట కాంతమ్మ చెప్పింది. మోటార్ అయితే బావుండదు. ఏమిట్రా మాటలు? పెళ్లినాడు కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపామని? ఈ కట్నాలు లాంఛనాలే మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులను అడుక్కు తొక్కి వేస్తున్నాయి. వివాహం అంటే ఓ పవిత్రమైన అనుబంధం. స్త్రీ పురుషులు ఒకరికొకరు అండదండలుగా ఉంటూ ఇల్లు గడిచేలా చూస్తారు. ఇలా కన్నవారిలో బెంక అనుకుని పీడించి జోరి చేతికివ్వరు. ఇవ్వాల్సిందేదో పెళ్లినాడే ఇచ్చాము. లేచి బేసిన్ దగ్గర చేయి కడుక్కున్నాడు. నీ వాదనే నీదట్రా. స్కూటర్ కొనకపోతే ఇక మీదట మన ఇంటికి పంపడట. మంచిదేగా, అన్యోన్య దంపతులు అంటారు. సుశీలమ్మ వేడి కాఫీ తెచ్చి బల్లపై పెట్టిపోయింది. పిన్ని, మీకెన్నిసార్లు చెప్పినా అరువు బేరాలు మానరు. ఎందుకు వద్దంటాను అర్థం చేసుకోరేం? వాడు కిలో బదులు 900 గ్రాములే ఇస్తాడు. బయట ₹1 ఉన్న వస్తువు ₹1.25 వేస్తాడు. అత్యవసరం అనుకుంటే తప్ప ఇలా కొనొద్దు. వస్తువులు నిండుకున్నాయి, ఎలా అయిపోతాయి? ఖర్చులకు ఓ ప్రణాళికంటూ లేదా? కొట్లలో మీరు చేసే అప్పులకు నేను బాధ్యుడు కానని ప్రకటించి పరువు పోగొట్టుకోవాలి కాబోలు. కూర్చుని కప్పు ముందుకు లాక్కున్నాడు. నేనేం మింగడం లేదు. ఎవరు మింగారు పిన్ని? పనికి మారిన డాబు దర్పాలే మిగుతాయి. అమ్మా, సుధ పెళ్లికి నాకు తెలియకుండా రాజయ్య కొట్లో బట్టలు తెప్పించావు. ఇంతవరకు తీరలేదేం? బావుందిరా, నేను ఉద్యోగం చేస్తున్నానా? ఆపై ఆమె మాట్లాడలేకపోయింది. భర్త లేక కొడుకు ఎంత అలసయింది. అతను తనను దోషిలా నిలబెట్టడమా? దుఃఖం ముంచుకు వచ్చింది. ఉదయమే సుధకు వాగ్దానం చేసింది, ఎలాగైనా స్కూటర్ కొనిపించుతానని. అది భంగపడిందామె. ఆమె హృదయం కుతకుతలాడిపోతుంది. చేసేవి చేస్తూనే ఏడుపులు. ఆ డబ్బు కట్టేశాను, ఇకపై అలా తెప్పిస్తే పూర్తిగా మీ బాధ్యతే. ఫోన్ మోగింది. లేచి వెళ్ళి తీసుకున్నాడు. హలో, సారీ, నిన్న నా మ్యారేజ్, అందుకే. వెంటనే 5 నిమిషాల్లో అతను ఫోన్ పెట్టి కోట్ అందుకుని తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయాడు. సుధార్తకు ఏడుపొచ్చింది. ఇంట్లో ఎందరున్నా నేను వెళ్ళి వీడ్కోలివ్వాలే. పద్మ పెళ్లైన కొత్తలో చెప్పుకునేది చెల్లెలితో. తన వంకైనా చూడలేదేం? సుజాత మనసు ఆక్రోశించింది. పెద్దగా అరుస్తోంది సుశీలమ్మ. ఆ అరుపులు సుజాత ఆలోచనలను చెల్లా చెదురు చేశాయి. మీ మెతక వల్లే వాడిన్ని మాటలు అంటున్నాడు. వేరుగా ఉంటే బ్రతకలేమా? అప్పుడైనా పనిచేసుకోవాల్సిందేగా. వాడేమన్నాడు? నింపాదిగా చెప్పాడు చలపతి. చిన్నప్పటి నుండి అతని స్వభావం చిత్రమైంది. పంతాలకు పట్టింపులకు పోడు. తనలో ఉన్న బలహీనత తనకు తెలుసు. స్వతంత్రించి ఏ పని చేయలేడు. సుశీలమ్మ చిరుబురులాడుతూ వెళ్ళిపోయింది. అగ్ని పరీక్ష 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.